రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తప్పుబట్టారు. పాఠశాలల కుదింపు వల్ల నిరుపేదలు విద్యకు దూరమవుతారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ నిర్వర్తిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పాఠశాలలు కుదించాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. విద్యాశాఖ అనేటటువంటిది సంపూర్ణంగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఒక సర్కస్ నడిచినట్టు నడుపుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి ఆ శాఖ మీద పట్టుకోల్పోయిందని చెప్పడానికి గురుకులాల్లో ఇప్పటికీ కూడా పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పిల్లలు వారి ప్రాణాలే నిదర్శనం. 100 మందిపై చిలుకు చచ్చిపోయినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారికి ఒక గురుకులం పోవడానికి కానీ గురుకులాల్ని రివ్యూ చేయడానికి కానీ టైం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే ఒక్క దమ్మిడి కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ చివరిసారిగా ఒకటే అడుగుతా ఉన్నాను. ఫస్ట్ గురుకులాలను పట్టించుకోండి. 2 ప్రభుత్వ పాఠశాలలను మూసేసేటటువంటి ప్రయత్నాన్ని మానుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి. జూనియర్ కాలేజెస్ అఫిలియేషన్ చేయండి. ఫీజు నియంత్రణ చట్టాన్ని తక్షణమే ఈ మాసంలో తీసుకురండి. ఇవన్నీ చేయకుండా విద్యను నాశనం చేసేటటువంటి ప్రయత్నాల్ని మానుకోండి.